చెత్త కుప్పలో బ్రెడ్ ఏరుకుంటున్న పిల్లవాడు. అది నా కొడుకని తెలిసిన క్షణం తండ్రిగా నేను ఓడిపోయాను. ఆకలి పేదరికం కాదు, ఒక నేరం. ఒకరోజు డ్యూటీ నుండి వస్తూ ఉండగా చెత్త కుప్ప దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు. బ్రెడ్ ఏరుకుంటున్నాడు. జాగ్రత్తగా చూశాను. అది నా కొడుకు. గుండె ఆగినంత పనయింది. తన దగ్గరికి ఎందుకు అని అడిగితే అతను తల వంచి అన్నాడు, నాన్న, ఆకలిగా ఉంది, ఇంటిలో తినడానికి ఏమీ లేవు అని. ఇంటికి వెళ్ళి చూశాను. ఖాళీ పాత్రలు. పడుకున్న భార్యను చూసి కోపం వచ్చి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే నా కొడుకు చెయ్యి పట్టుకుని, అమ్మకి 2 రోజుల నుండి జ్వరంగా ఉంది, నాన్నమ్మ ఇంటిలో లేదు, అమ్మ లేవలేక వంట చేయలేదు అని చెప్పేసరికి తండ్రి గుండె తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులకి చెప్పి మరీ వెళ్ళాడు. వెళ్ళిన ఇంటిలో వదిలి అలా వెళ్ళడం అతనికి అస్సలు నచ్చలేదు. పిల్లాడిని అడిగితే ఉదయాన్నే వెళ్ళిపోయారు నాన్న, అమ్మకి ఒంట్లో బాగోలేదని చెప్పినా పట్టించుకోలేదు అని చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది. వెంటనే దగ్గరికి వెళ్ళి చూశాను. జ్వరంతో ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. తనను లేపి టాబ్లెట్లు మింగించి ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తే పాలు ఉన్నాయి. కాచి బ్రెడ్ తినిపించి పడుకోబెట్టిన తర్వాత పిల్లాడికి కూడా తినిపించాలని చూస్తే తన చేతిలో ఉన్న బ్రెడ్ను చూసి, నువ్వు తిను నాన్న, నాకు ఆకలిగా లేదు. నేను అలాగే నా కొడుకు వైపు చూస్తూ ఉన్నాను. నిజంగా నాన్న, నువ్వు తిను నాన్న, నాకు ఆకలిగా లేదు. ఆ క్షణంలో నేను ఏడవలేదు, కానీ తండ్రిగా పూర్తిగా ఓడిపోయాను. ఆకలితో ఉన్న పిల్లవాడు తన ఆకలిని వదిలి తండ్రికి ఇస్తే అది పేదరికం కాదు, అది మన సమాజం చేసిన నేరం. ఆ రోజు నా కొడుకు పెద్దవాడయ్యాడనిపించింది. ఆకలి వల్ల కొడుకు మొహంలో కనిపిస్తున్న నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. తన దగ్గరికి తీసుకుని కాచి పక్కన పెట్టిన పాలను నెమ్మదిగా వాడికి తాగుతూ, నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా నాన్న అంటే, నీ నెంబరు నా దగ్గర తెలియదు కదా నాన్న, నానిని చేయమంటే చేయలేదు అని చెప్పడంతో తన గుండెలకు హత్తుకొని నెమ్మదిగా భార్యను లేపి హాస్పిటల్కి తీసుకుని ట్రీట్మెంట్ ఇప్పించాడు. తర్వాత ఇంటికి వచ్చి తల్లిదండ్రులు వచ్చే ముందు కొడుకుకి నేను వచ్చిందని చెప్పొద్దని చెప్పి ఒక గదిలో ఉండి బయట జరిగిందంతా చూసి తల్లిదండ్రులు చేసిన ఘోరాలు చూసి నిర్ఘంతపోయాడు. తన భార్య పడుకొని ఉండడం వల్ల తన మొహం మీద నీళ్లు కొట్టి మరీ లేపి వంట చేయించి పనంతా చేపిస్తూ తను కూడా నీరసంతో చేస్తూ ఉంటే త్వరగా చేయలేదని మళ్ళీ మా అమ్మ తిట్టిపోస్తూ ఉంది. సడన్గా నా భార్యను అలా కొడుతూ తిడుతూ ఉండేసరికి మా నాన్న కూడా చెయ్యెత్తేసరికి వాళ్ళ ముందుకు వెళ్ళాను. అక్కడ సడన్గా నన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను వస్తానని తెలియక నా భార్యపై చేస్తున్న దారుణాలు చూసి నేను తట్టుకోలేకపోయాను. నిలదీస్తే కళ్ళబుల్లి కబుర్లు చెప్పారు. వెంటనే వాళ్ళని ఒక్క క్షణం కూడా నేను క్షమించలేదు. ఇంటిలో ఉండమని గట్టిగా చెప్పి నా భార్య బిడ్డలతో మెడబెట్టి వాళ్ళని బయటికి గెంటేసి పక్క ఇంటిలో ఉండమని గట్టిగా చెప్పి ప్రతిదీ కూడా నేనే చూసుకుంటూ తనకి ఒక వంట మనిషిని పెట్టి నా తల్లిదండ్రులకు 3 పూటల అవసరాలు అన్నిటినీ ఆ వంట అమ్మాయితో పంపిస్తున్నాను. నా భార్య దగ్గరికి కూడా ఎవరిని రానివ్వటం లేదు. ఒకసారి నేను చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదనే నా ఉద్దేశం. ఇది కథ. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఐ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ ద ఛానల్.